నమస్కారం, ప్రజ్ఞా భక్తికి స్వాగతం. ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతలకు అంకితం చేయబడుతూ ఉంటుంది. అలాగే మంగళవారం రామభక్తుడు హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజు హనుమంతుని అనుగ్రహం పొందితే అంతా మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ రోజు హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రతి మంగళవారం హనుమయ్యకు అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళాలి. అలాగే దేవుడి కుడిభుజానికి కుంకుమ తిలకం పూయాలి. దీనివల్ల మీరు చేపట్టిన ప్రతి పని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందట. ఇక ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కూడా. దీనివల్ల మీరు చేపట్టిన పనులన్నిటినీ సజావుగా పూర్తి చేయగలుగుతారు. దీనితో పాటుగా మల్లె నూనెలో కుంకుమ పువ్వును కలిపి మంగళవారము బజరంగ బలికి సమర్పించాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలోని అన్ని బాధలు, దుఃఖాలు కూడా తొలగిపోతాయి. ఇక మంగళవారం నాడు రుణాన్ని తిరిగి చెల్లిస్తే జీవితంలో మీరు మళ్ళీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండదని నమ్ముతారు. ఇందుకోసం మీరు మంగళవారం నాడు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి బజరంగ బలికి గులాబీ పూలతో చేసిన మాలను సమర్పించాలి. ఇలా వరుసగా 7 మంగళవారాలు చేయాలి. ఈ పరిహారంతో మీకున్న ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇక మంగళవారం నాడు హనుమ భక్తులు మాంసాన్ని తినకూడదు, మందును తాగకూడదు. అలాగే ఈరోజు ఎవరితోనూ కూడా వాదించడం అంటే పనులు చేయకూడదు. ఇక మంగళవారం నాడు కోపం, కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు జుట్టు కత్తిరించడం లేదా గోర్లు కత్తిరించడం అశుభం. కాబట్టి మంగళవారం నాడు ఈ నియమాలను పాటిస్తే అశుభ పరిణామాలను నివారించిన వారవుతారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video.